ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నేను శుభములు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 3 దినాలు మీరెంతో ఆసక్తితో దేవుని మాటలు వినాలని ప్రతి రాత్రి వేళ ఈ ప్రాంగణానికి మీరు రావడం, సమయాన్ని తీసుకొని 9 గంటల దాకా కూర్చోవడం, ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట, చెప్పబడుతున్న ప్రతి సాక్ష్యం, పాడుతున్న ప్రతి పాట దాని అర్థాన్ని గ్రహించడం, అలాగే చెప్పబడుతున్న వర్తమానాన్ని మేము వినడం, ఇదంతా కూడా మీరు చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి మిమ్మల్ని అందరినీ నేను ఎంతో అభినందిస్తున్నాను. దేవుని దాసులు, దైవజనులు, మరి జోషికర్ రాయ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. వారి ప్రేమతో ఈ రీతిగా నన్ను ఆహ్వానించి ఈ చక్కని అవకాశాన్ని కలిగించారు. అద్భుతమైనటువంటి ఒక దర్శనం కలిగి, భారం కలిగి, సువార్త పరిచర్లో అనేక సంవత్సరాలుగా ప్రభు వారిని బలపరిచి వాడుకుంటూ ఉన్నారు. మరి వారిని బట్టి, వారు కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి, వారు కలిగి ఉన్న భారాన్ని బట్టి, మాలాంటి వారికి వారు చూపుతున్నటువంటి మాదిరిని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ వారికి మరొక పర్యాయం నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ సువార్త దళం, మరి దీన్ని ఏర్పాటు చేస్తున్న నాయకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం అడగకుండానే 3 సంభవిస్తాయి మన జీవితానికి. అవి కావాలని అడగం, కానీ అవి జరుగుతాయి మన జీవితంలో. ఆ 3 ఏంటంటే, మొదటిది వృద్ధాప్యం. నేను వృద్ధుడిని అవ్వాలని ఎవరు అడగరు. ఆటోమేటిక్గా వృద్ధాప్యం వచ్చేస్తుంది నువ్వు కొన్నాళ్ళు బ్రతికితే. వృద్ధాప్యం అడగకుండా వచ్చేస్తుంది మానవ జీవితానికి. ఇది మొదటిది. రెండోది అడగకుండా వచ్చేది ఏంటంటే జబ్బులు, రోగాలు. ఏ రోగం అడిగి రాదు. నేను రావచ్చా అని క్యాన్సర్ వ్యాధి అడగదు. మనం అంటాం ఏంటి? నేను రావచ్చా అని కీళ్ళ వాపులు అడగవు. ఏ జబ్బు అడిగి రాదు. ఆకస్మికంగా అనారోగ్యానికి గురైపోతాం మనం, అంతే. ఇది అడిగి వచ్చేది కాదు జబ్బులు. రెండోది, మనం అడగకుండానే మనకి సంభవించేది మరొకటి ఉంది. అతి ప్రాముఖ్యమైనది అది. దాని గురించే ఈ రాత్రి మాట్లాడాలనుకుంటున్నాను నేను. అదేంటంటే మరణం. ఇది అందరికీ సంభవిస్తుంది, మరణం. ఎవరు తప్పించుకోలేరు. నువ్వు ఎంతటి వాడవైనా చావు చావాల్సిందే. నువ్వెంత చదువుకున్నా చచ్చిపోతావు ఒక రోజున. నువ్వెంత ఆస్తి సంపాదించుకున్నా చచ్చిపోతావు. సమాజంలో నీకెంత పరపతి హోదా ఉన్నా చచ్చిపోతావు. నీ శరీరంలో ఏ జబ్బు లేకపోయినా చచ్చిపోతావు. దేవుడు ఈ చావు అందరికీ నియమించి పెట్టాడు. ఎవరు దీంట్లో అతీతులు గారు. ఏ దేశానికి చెందినోడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి వాడైనా, ఏ కులానికి, ఏ మతానికి చెందినవాడైనా ఒక దినాన్న చచ్చిపోవాల్సిందే. చావు ప్రతి మనిషికి దేవుడు నియమించి పెట్టాడండోయ్. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. కాకపోతే కొంతమంది చిన్న వయసులో చచ్చిపోతారు. కొంతమంది మధ్య వయస్సులో పోతారు, కొంతమంది వృద్ధాప్యంలో పోతారు.
నువ్వు ఏ వయసులో పోతే ఏంటి, చావు అయితే వస్తుంది నీకు. అదనమాట ప్రశ్న. ఎవరికి ఎప్పుడు చావు వస్తుందో తెలీదు, అది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కనుక మరణం అంటే అందరికీ భయం, అందరూ భయపడతారు. ఈ మనిషి చచ్చిపోతున్నాడంటే పోతే పోన్లే అని ఎవరు అనరు. ఆ మనిషి మళ్ళీ బ్రతకాలనే కోరుకుంటారు అందరూ. అయితే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మరణాన్ని గురించే మాట్లాడాలనుకుంటున్నాను. మరణం పైన అధికారం కలిగిన ప్రభు ఒక వ్యక్తిని చంపాలన్నా బ్రతికించాలన్నా అధికారము కలిగినటువంటి వాడు యేసు ప్రభు. ఈ రాత్రి నేను బైబిల్లో చెప్పినట్టుగా 3 రకాలైన మరణాలు చెప్పాలనుకున్నాను. నేను బైబిల్లో 3 రకాలైన మరణాల గురించి రాయబడి ఉంది. ఆ 3 రకాలైన మరణాలు ఏంటో కంగారేం లేదు, 9 గంటలకి ముగిస్తాలేండి, చెప్పాలనుకుంటున్నాను నేను. మొదటి మరణం ఏంటంటే భౌతిక మరణం, అంటే శరీర మరణం. ఇగో ఇది చచ్చిపోద్ది, ఈ శరీరం. నేను చస్తా, మీరు చస్తారు. ఈ భౌతిక మరణంలో జరిగేది ఏమిటంటే మనము మన ప్రియుల నుండి వేరు చేయబడతాం. మన ఇంటి వారి నుండి మనం వేరు చేయబడతాం. మన బంధువుల నుండి వేరు చేయబడతాం. మన స్నేహితుల నుండి వేరైపోతాం. తల్లిదండ్రుల నుండి, పిల్లల నుండి, భార్య భర్త నుండి, భర్త భార్య నుండి వేరైపోతారు. మరణం వేరు చేస్తుంది మనల్ని, మన ప్రియుల నుండి మనల్ని వేరు చేస్తుంది మరణం. ఇది ఎవరికైనా సంభవించవచ్చు అని చెప్పాను నేను. బట్ ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఒక వ్యక్తికి భౌతిక మరణం వస్తుందో, ఈ శరీర మరణం సంభవిస్తుందో, ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత ఇక రక్షణ లేదు, ఇక మారు మనసు ఉండదు, పాప క్షమాపణకి ఉండదు, మళ్ళీ జన్మెత్తుతాడనేది లేదండోయ్. వీడు తప్పు చేసి పాపం చేసి చచ్చిపోతే కుక్కగనో పిల్లిగనో గాడిదగనో పుడతాడంటానికి ఏం లేదు ఇక్కడ. చచ్చినోడు చావుతో అలాగ అయిపోవడమే పని. నిత్యత్వంలో ఉంటాడు. అక్కడ ఎలాగుంటానో కొద్దిగా చెప్తాడు, ఎలాగుంటాడో కొద్దిగా చెప్తాను. కానీ చనిపోయిన తర్వాత నువ్వు మారాలనుకుంటే అవ్వదు. చనిపోయిన తర్వాత నా పాపాలు ఒప్పేసుకోవాలంటే అవుతుంది. ఆ అవకాశం దేవుడు ఎవరికి ఇవ్వడం. అది బ్రతికున్నప్పుడే జరగాల్సిన పని. అది విషయం ఏంటంటే దేవుడు మనకి చావకుండా మన ఆయుష్ని ఒక్కొక్క దినం పెంచుకుంటూ వస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడని అర్థం అన్నమాట. నువ్వు మారడానికి, నీ బ్రతుకు మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పేసుకొని యేసు ప్రభుని అంగీకరించడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు అనమాట. అందుకనే ఒక్కొక్క రోజు పొద్దున్నే నువ్వు లెగుస్తున్నావు, జీవంతో లెగుస్తున్నావు, చచ్చిపోకుండా. ఎంతోమంది నిద్రలోనే పోయిన వాళ్ళు ఉన్నారు. టక్కని యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళు, రోడ్డు మీద పోయిన వాళ్ళు ఉన్నారు. గుండాకి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు మనందరం సజీవంగా ఈరోజు బ్రతుకున్న వాళ్ళంతా బతుకున్నారంటే ఎందుకు కారణం?
వాళ్ళ విషయంలో దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉందన్నమాట. ప్రభుని ఎరిగిన వాడు ప్రభు కొరకు ఏదో చెయ్యాలి, ప్రభుని ఎరగని వాడు ప్రభుని ఎరగాలి, దేవుడెవరో తెలుసుకొని వాడు తెలుసుకోవాలా, మారు మనసు పొందనోడు పొందాలా. అందుకే ఈ అవకాశం. ఈ శరీర మరణం తర్వాత ఇక రక్షణ అనేది అక్కడికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ యాళ్ళ పడి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నరకానికి తీసుకెళ్ళబాక, ఆ మంటలో వేయబాక, తప్పైపోయింది, నా పాపాలు క్షమించు ప్రభా, నా కాళ్ళ యాళ్ళ పడి బ్రతిమలాడుకుంటే అక్కడ ఏం జరగదు అబ్బాయి. బైబిల్లో ఓ మంచి ఉపమానం చెప్పాడు బైబిల్లో దేవుడు, యేసు ప్రభు. ఒక ధనవంతుడు ఉన్నాడంట, ఓ పేదోడు ఉన్నాడంట. పేదోడు ఎప్పుడు ఈ ధనవంతుడి ఇంటి ముందే అడుక్కుంటున్నాడు. ఆడు ధనవంతుడు రోజు ఆడిని దోస్తున్నాడు ఆ పేదోడిని. పేదోడు అడుక్కుంటున్నాడు కానండి, ఆడికి దేవుని పట్ల కొంత భయం ఉంది, భక్తి ఉంది. ఆ రోజు కడుపు నిండినా నిండకపోయినా ఆ పేదోడు మాత్రం కాస్త దేవునికి వందనాలు చెప్పుకొని, ఆడి జీవితాన్ని బట్టి దేవునికి కాస్త కృతజ్ఞత చెప్పుకొని పడుకునేవాడట రోజు. ఒక రోజున వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. ముందు పేదోడు చచ్చిపోయాడు. పేదోడు చావడం ధనవంతుడు చూశాడు. ఆశ్చర్యం ఏంటంటే, పేదోడు చచ్చిపోతే పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు. ఆశ్చర్యం. ఆ సంగతి అందరు చెప్పుకున్నారు ఊరిలో. ఈ ధనవంతుడికి కూడా తెలిసింది ఆ సంగతి. పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి, ఎందుకంటే ఆడికి నా అన్నవాడు ఎవడు లేడు ఈ భూమి మీద, పాతి పెట్టేవాడు లేడు. దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఆడిని. ధనవంతుడు చచ్చిపోయాడు కొన్నాళ్ళకి. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, ఈ ధనవంతుడు పాతాళంలో పడ్డాడు, పోయి అక్కడ నరకయాతన పడుతున్నాడు పాతాళంలో. పేదోడేమో అక్కడ పరదైస్లో దేవుని భక్తుడైనటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అక్కడ పరదైస్లో. ఈ పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు గబుక్కని కళ్ళు పైకెత్తి చూశాడు. అలాగా చూస్తే అక్కడ పేదోడు, ఆ బిచ్చగాడు కనపడ్డాడు. అక్కడ అబ్రహాము కనపడ్డాడు. వెంటనే ఈ మంటకి తట్టుకోలేక ఈ పాతాళంలో ఉన్నాడు, అబ్రహామా అని కేకెట్టేశాడు గట్టిగా. బైబిల్లో రాయలేదు కానండి, నేనేమనుకున్నానంటే ఆ రోజున అబ్రహాము అని చూసి ఇలాగ అని ఉండొచ్చు, ఏట్రా బాబు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా తలపైకి ఎత్తి చూసావా అని. ఎప్పుడైనా తల ఎత్తావా భూమి మీద ఉన్నప్పుడు? ఎప్పుడైనా దేవుని వైపు చూసావా? ఇప్పుడేంటి, ఇప్పుడు కేక పెడుతున్నావేటి, ఇప్పుడు అరుస్తున్నావేటి, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావేటి? ఇప్పుడు అరవడం వల్ల, నువ్వు కేకేయడం వల్ల, నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఇప్పుడు ఏం జరగదబ్బాయి, ఏం మార్పు రాదు. ఇక్కడ నీ దగ్గర ఉన్నోడు ఇక్కడికి రాలేడు, ఇక్కడున్నోడు నీ దగ్గర రాలేడు. ఇక నువ్వు అక్కడే ఉండిపోవాలి. మార్పు లేదు ఇక్కడ. ఇక్కడ రక్షణ ఉండదు. ఇక్కడ పాపాలు క్షమించబట్టం అనేది ఉండదు. ఇక్కడ అదేదో నువ్వు భూమి మీద ఉన్నప్పుడే చేయాల్సిన పని. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. బైబిల్ చదివితే మీరు ఈ ధనవంతుడు పాపం చేశాడని ఎక్కడ రాయలేదు బైబిల్లో. వీడు పాపి అని రాయలే. మరి వీడు నరకానికి ఎలాగెళ్ళిపోయాడు, పాతాళంలోకి ఎలాగెళ్ళిపోయాడు?
అప్పుడప్పుడు కొంతమంది ఓ ప్రశ్న అడుగుతుంటారు, నేను ఏ పాపం చేస్తే నరకానికి వెళ్తానని, నేను ఏ తప్పిదం చేస్తే పాతాళంలోకి వెళ్ళిపోతాను, నరకంలోకి వెళ్ళిపోతానని అడుగుతారు కొంతమంది. మరి వీడు ఏ తప్పిదం చేయలే, ఈ ధనవంతుడు పాపం చేశాడని బైబిల్ రాయలేదు. మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా కూడా నరకానికి వెళ్ళాలంటే కొత్తగా మీరేం పాపం చేయాల్సిన పని లేదు. ఇక ఇప్పుడున్నది ఉన్నట్టుగానే ఉంటే కూడా పాతాళంలోకి వెళ్ళిపోవచ్చు. మీరు క్రొత్తగా ఏ పాపం చేయాల్సిన పని లేదు నరుడు. ఎందుకంటే ప్రతి మానవుడు ప్రపంచంలో ఏ జాతి, ఏ మతం, ఏ కులం, ఏ భాషకు చెందినోడైనా, ఏ దేశానికి చెందినోడైనా పుట్టిన దగ్గర నుండి ప్రతి మానవుల్లో పాపపు స్వభావం అనేది ఒకటి ఉంది. ఆ పాపపు స్వభావాన్ని బట్టే ఆడు నరకానికి వెళ్ళిపోతాడు. కొత్తగా మళ్ళీ ఇంకో పాపం చేయాల్సిన పని లేదు. ఇక అర్థమవుతుందా? క్రొత్తగా వేరే పాపం ఏం చేయాల్సిన పని లేదు నరకానికి వెళ్ళాలంటే. ఆ పాపపు స్వభావం ఉన్నోడు ప్రతోడు వెళ్ళిపోతాడు అక్కడికి. ఆ స్వభావాన్ని తీసేసుకుంటేనే అక్కడికి వెళ్ళకుండా అయిపోతాం అనమాట. అదే 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 ఒక్క అవకాశం మనకి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి వారిలో, బయట నుండి వింటున్న ప్రతి వారిలో, నాలో కూడా, మనందరిలో పుట్టిన దగ్గర నుండి పాపపు స్వభావం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ స్వభావం ఎలా పోతే ఇది ఎవడు తీసేయగలడు? దీనికి ఒక్కటే ఒక పరిష్కారం ఉందండి ఈ స్వభావం పోవడానికి. ఆ పరిష్కారం ఏంటంటే, నీలో ఉన్న స్వభావం పోవాలంటే నువ్వు చావాల. నువ్వు చస్తే నీతో పాటు ఆ స్వభావం కూడా చచ్చిపోద్ది అన్నమాట. అదే మూలం. నేను ఈ మాట అన్నానని ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోబాకండి. నాలో పాప స్వభావం ఉంది, నేను పాపపు ఆలోచనలు ఆలోచిస్తున్నాను, పాప మాటలు మాట్లాడుతున్నాను, పాప పనులు చేస్తున్నాను, ఇది నేను ఎలాగైనా తీసేసుకోవాలి ఈ పాప స్వభావాన్ని అని చెప్పి మీరు ఇంటికి వెళ్ళి చంపేసుకోబాకండి మిమ్మల్ని మీరు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు ఆత్మహత్య చేసుకుంటే చస్తారు కానీ మళ్ళీ బ్రతకరు కదా. మీ స్వభావం చచ్చిపోద్ది కానీ మళ్ళీ మీరు బ్రతకరు కదా. ఇంకా దానివల్ల ఉపయోగం ఏముంది? అందుకనే యేసుప్రభు ఎంత గొప్పోడంటే, ఆయన ఎంత ప్రేమగలవాడంటే మన అందరి పట్ల ఆయన కనపరిచిన ప్రేమ ఎలాంటిదంటే, మీరెవ్వరూ చావాల్సిన పని లేదన్నాడు. ఈ స్వభావాన్ని చంపడానికి మీరేం చేయాల్సిన పని లేదన్నాడు ఆయన. యేసుప్రభు చేసిన ఒక ఉన్నతమైన పని ఏంటంటే, మీ పాపపు స్వభావాన్ని నా మీద వేసుకొని నేను సిలువలో దాన్ని చంపేస్తానన్నాడు. నేను చచ్చిపోయి దాన్ని చంపేస్తానన్నాడు ఆ స్వభావాన్ని. మళ్ళీ నేను మూడో దినం లెగుస్తాను నాకు నేనుగా. నేను దేవుణ్ణి కనుక నాకు నేనుగా లెగుస్తాను. నీ పాపపు స్వభావాన్ని నా మీద వేసుకొని దాన్ని చంపేసి నేను చచ్చిపోయి నేను మూడో దినాన్ని తిరిగి లెగిస్తాను. ఎవరైతే ఈ యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళల్లో దేవుడు ఆ యేసు ప్రభు యొక్క స్వభావాన్ని పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుని కలిగిన వాడిలో ఆ పాపపు స్వభావం పోద్దన్నమాట. యేసు ప్రభు స్వభావం వచ్చేస్తుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మొట్టమొదటిగా అంటే, నరకానికి వెళ్ళడానికే క్రొత్తగా నువ్వు ఏ పాపం చేయాల్సిన పని లేదబ్బాయి. నువ్వు పశ్చాత్తాపడకుండా, నీ పాపాలు ఒప్పేసుకోకుండా, నీ స్వభావాన్ని మార్చుకోకుండా, యేసుక్రీస్తుని అంగీకరించకుండా నువ్వు అలాగే బ్రతికితే నువ్వు చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావు. ఇక అందులో అనుమానం ఏమి లేదు.
రక్షింపబడి క్రీస్తును అంగీకరించి మారుమనసు పొంది పాపాలు ఒప్పేసుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి చచ్చినోడు పరలోకానికి వెళ్ళిపోతాడు. అందరూ ఆమేనండి ఒకసారి. పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చచ్చిన తర్వాత నాకు అవకాశం లేదని తెలుసుకున్నాను కదా, మరి ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు కదా, అందుకనే ఈ ఒక్కరోజు నాకు అవకాశం ఉంది, రేపు ఉంటానో లేదో నాకు తెలియదు, రేపటి వరకు నా ఆయుష్ ఉంటుందో లేదో నాకు తెలియదు కనుక ఈరోజు నా జీవితానికి ఇది చివరి రోజు అన్నట్టుగా నేను జీవించాలి. దేవుడు ఈరోజు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు నా జీవితాన్ని మార్చుకోవడానికి, నా పాపాలు ఒప్పేసుకోవడానికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబట్టడానికి, యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువునిగా నేను అంగీకరించడానికి యేసు ప్రభు ఈ రాత్రి ఒక అవకాశం ఇస్తున్నాడు కూర్చున్న వాళ్ళందరికీ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ధన్యుడు. అందరూ ఆమేనండి. ఆడు పరలోకానికి వెళ్ళిపోతాడు. మన పాపములు మనం ఒప్పుకుంటే ఎంతటి పాపమైనా సరే ఆయన నమ్మదగినోడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడని ఆయన సెలవిస్తున్నాడు. నువ్వు ఎవరివైనా సరే నా యొద్దకు వచ్చు వాణ్ణి నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు ప్రభు. నేను 3 మరణాలు చెప్తానన్నాను. ఇందులో మొదటి మరణం ఏంటంటే భౌతిక మరణం, శరీర మరణం. ఈ శరీర మరణం ఒక మనిషిని ఏం చేస్తుందంటే తనకు ప్రియమైన వారి నుండి వేరు చేస్తుందని చెప్పాను నేను. మీరు వినున్నారు. అట్లాగే ఈ శరీర మరణం తర్వాత ఇక రక్షణ ఉండదు, పాపక్షమాపణ ఉండదని చెప్పాను. నువ్వు చావకముందే మారాలా, చావకముందే నీ జీవితాన్ని మార్చుకొని నీ పాపాలు ఒప్పేసుకొని క్రీస్తు రక్తంలో కడగబడాలా. అది అవకాశం. అందుకనే ఈ రాత్రి నువ్వు ఇక్కడికి రావద్దు అనుకున్నా ప్రభువు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందన్నమాట. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కనుక నిన్ను ఇక్కడ పట్టుకొచ్చాడు. ఈ రాత్రి ఈ మాటలన్నీ ఆయన నీకు వినిపిస్తున్నాడు. ఒక మంచి అవకాశాన్ని ఈ రాత్రి ప్రభు నీకు ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకో. మరి పాపాలు ఒప్పేసుకుంటావా? తప్పైంది ప్రభు అని చెప్తావా? నా బ్రతుకు బాగలేదు ప్రభువా, నా జీవితం పాడైపోయింది, అనేకమైన పాపపు అలవాట్లకి నన్ను నేను అప్పగించుకున్నాను, ఇప్పుడు ఉన్న ఫలానా నేను చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను ప్రభువా, నాకు అర్థమైపోయింది, రేపటి వరకు ఉంటానో లేదో తెలియదు ప్రభువా, ఈ రాత్రి ఒక రాత్రే నాకు అవకాశం ఉందని నేను గుర్తిస్తున్నాను కనుక పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని నీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు క్షమించేస్తాడు. ఏ అనుమానం లేదు. నువ్వెవరివైనా సరే, నీ కులం ఏదైనా, నీ గోత్రం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ స్థితిగతులు ఏమైనా ప్రభు నిన్ను క్షమించేస్తాడు. ఇది మొదటి మరణం. రెండో మరణం ఏంటంటే ఆధ్యాత్మిక మరణం, స్పిరిచువల్ డెత్ అంటారు. ఈ ఆధ్యాత్మికమైన మరణం దేన్ని బట్టి వస్తుందంటే ఒక వ్యక్తి చేసిన పాపముని బట్టి వస్తుంది అన్నమాట. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అనుంది బైబిల్లో, ఎఫెసీ 2:1. అంటే పాపం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. నేను ఇంకొక మాట అన్నాను, శరీర మరణం
మనల్ని ఏం చేస్తుందంటే మనకి ప్రియమైన వారి నుండి మనల్ని వేరు చేస్తుందని చెప్పాను. బట్ ఈ ఆధ్యాత్మిక మరణం ఏం చేస్తుందంటే తాత్కాలికంగా మనల్ని దేవుని నుండి వేరు చేస్తుంది అన్నమాట. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికంగా అనే మాట గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికంగా దేవుని నుండి వేరు చేస్తుంది మనల్ని. అంటే ఎందుకు ఈ మాట అన్నాను తాత్కాలికంగా అని? ఈ తాత్కాలికంగా పాపం చేసినోడు, దేవునికి దూరం అయిపోయి ఆధ్యాత్మికంగా చచ్చినోడు మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ మార్పు చెంది మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు తప్పైపోయింది, దూరం వెళ్ళిపోయిందని చెప్పి ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ వాడు బ్రతుకుతాడు అనమాట. ఆధ్యాత్మికంగా బ్రతికే అవకాశం ఉంది. ఇది కొన్నాళ్ళ వరకే. నువ్వు మళ్ళీ నీ తప్పు తెలుసుకొని నువ్వు వచ్చేంత వరకు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉంటావు అన్నమాట. నువ్వు ఆది మానవుడు ఆదాము ఏదైనా తోటలో ఉంటే ప్రభు ఒక మాట అన్నాడు వాళ్ళిద్దరితో, భార్య భర్తలతో, ఈ పండు తిను దినమున మీరు చచ్చెదరు అని అన్నాడు. తిన్నారు, శారీరకంగా చావలేదు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. అప్పటి వరకు రోజు దేవుణ్ణి కలుసుకునేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు. ఆ రోజున ఆ పండు తిని పాపం చేసి ఇక దేవుణ్ణి ఎదుర్కోవడానికి ధైర్యం చాలలేదు, దూరం అయిపోయారు, భయపడిపోయారు. ప్రభు వచ్చే టైంకి పొదచాటుకి వెళ్ళి దాక్కున్నారు. ప్రభువుని కలుసుకోవడానికి ధైర్యం చాలలేదు. పాపం చేసినోడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రాలేడండి, గుర్తుపెట్టుకోండి. పాపం ఉన్నంత వరకు నువ్వు ప్రభుతో సంబంధం పెట్టుకోలేవు, దేవునితో ఏకం కాలేవు. మీ మనవి వినుటకు ఆయన చెవులు వినకుండా ఉండుటకు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చేతులు కురచగాలేదు. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా 59:1-2. మీ పాపం మిమ్మల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. నువ్వు విశ్వాసమై ఉండొచ్చు సుమా, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ రాత్రి ఒకప్పుడు ఎప్పుడో నువ్వు ప్రభువుని అంగీకరించి ఉండొచ్చు, కానీ ఏదో ఒక పాపపు అలవాటుకి నీ జీవితాన్ని అప్పగించుకుంటే నువ్వేమైపోతావంటే దేవునికి దూరం అయిపోతావు. ప్రార్థన మానేస్తావు, వాక్యం చదవడం మానేస్తావు, మందిరానికి వెళ్ళడం మానేస్తావు, దేవుని బిడ్డలతో సహవాసం చేయలేవు, దేవుని దగ్గరికి ధైర్యంగా రాలేవు. రాను దేవునికి దూరం అయిపోతూ ఉంటావు అనమాట. ఆ పాపములోనే కొనసాగితే నువ్వు దేవునికి దూరం అయిపోతావు అనమాట. అట్లా దేవునికి దూరమైన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉండొచ్చు. ఒకప్పుడు ప్రభుతో ఉండి పాపమును బట్టి ఏదో ఒక చెడు అలవాటికి లోనైపోయి అందులో నుంచి బయటపడక దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. ఇది ఆధ్యాత్మిక మరణం. బైబిల్లో ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారని చెప్పారు బైబిల్లో. వాళ్ళు చిన్నోడట ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు తండ్రిని వదిలేసి. కొంతకాలం అయిన తర్వాత ఆస్తి అంతా ఖర్చు పెట్టేసుకున్నాడు, జీవితం పాడు చేసుకున్నాడు. మళ్ళీ మా నాన్న దగ్గరికి వస్తాను అనుకున్నాడు. పశ్చాత్తాపడి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వస్తే వాళ్ళ నాన్న తన దగ్గర ఉన్న సేవకులు పని వాళ్ళందరినీ పిలిచి ఏమన్నాడో తెలుసా? ఈయన కుమారుడు చచ్చి బతికాడు అన్నాడు. చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అన్నాడు. వీడు ఎప్పుడు చచ్చాడు? భౌతికంగా చావలే, ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు అన్నమాట వీడు. ఇది ఆధ్యాత్మిక మరణం. నేను ఇందా మాట అన్నాను, ఈ ఆధ్యాత్మిక మరణం మనల్ని ఏం చేస్తుందంటే తాత్కాలికంగా దేవుని నుండి దూరం చేస్తుందని చెప్పాను. తాత్కాలికంగా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలని చెప్పాను నేను. అంటే తాత్కాలికం అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్నమాట, తప్పిపోయిన కుమారుడిలాగా.
దూరం వెళ్ళిపోయిన వాళ్ళు దగ్గర రావచ్చు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి దేవునికి సమర్పించుకోవడానికి అవకాశం ఉందండోయ్. నువ్వు మళ్ళీ పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి, తప్పైపోయింది ప్రభువా, నేను నీకు దూరం వెళ్ళిపోయాను, నన్ను క్షమించు ప్రభువా, నాకు ఒక అవకాశం ఈ ప్రభు అంటే ప్రభు మళ్ళీ చేర్చుకుంటాడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేర్చుకుంటాడు మళ్ళీ, అనుమానం ఏం లేదు ఇందులో. తాత్కాలికంగా ఎడబాటు దేవుని నుండి, బట్ నువ్వు నిజంగా పశ్చాత్తాపడి ప్రభు దగ్గర రావాలని ఇష్టపడితే దేవుడు నిన్ను మళ్ళీ చేర్చుకుంటాడు. ఇది రెండో మరణం. మొదటి మరణం ఏమన్నాను? భౌతిక మరణం లేక శరీర మరణం. రెండో మరణం ఏమన్నాను? ఆధ్యాత్మిక మరణం. ఇది పాపమును బట్టి వస్తుంది అన్నాను. ఇప్పుడు మూడో మరణం ఒకటి ఉంది, అది కూడా చెప్తాను, అది చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం తీయండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ బైబిల్స్ ఉంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీయండి. అక్కడ ఒక మాట మీకు చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను నేను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండం ఏ మరణం అంట? అందరు చెప్పాలి గట్టిగా, రెండో మరణం. అగ్నిగుండం అనేది ఒకటి ఉంది. దీనికి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే రెండో మరణం అన్నాడు. ఎందుకంటే భౌతిక మరణం ఒకటి ఉంది, ఇదేమో రెండో మరణం అన్నాడు. కానీ ఈ రెండిటికి మధ్య ఇంకో మరణం చెప్పాను మీకు. అదేంటంటే ఆధ్యాత్మిక మరణం, అదొకటి చెప్పాను మీకు. బట్ ఈ అగ్నిగుండంలోకి వెళ్ళేవాడు ఏమైపోతాడు తెలుసా అండి? ఇది చావే, ఇది మరణమే. ఈ మరణానికి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే రెండో మరణం అని పేరు పెట్టారు దీనికి బైబిల్లో. ఇది మన మూడో రకమైన మరణం అన్నమాట. ఇది ఇక్కడ జరిగేది ఏంటో తెలుసండి? ఇక్కడ కూడా నువ్వు దేవునికి దూరం అయిపోతావు, కానీ నిరంతరంగా దూరం అయిపోతావు, ఇంకెప్పటికీ రావు దేవుని దగ్గరికి. అది తేడా. ఆధ్యాత్మికంగా చచ్చినోడు తాత్కాలికంగా దేవునికి దూరం అయిపోతాడు. కానీ ఈ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినోడు దేవునికి నిత్యంగా దూరం అయిపోతాడు. ఇక దేవుని దగ్గరికి ఎప్పటికీ రాలేడు. ఇక ఇక్కడికి వెళ్ళినోడు మళ్ళీ దేవుని దగ్గర రాలేడు. ఇక అయిపోయింది పని, చాప్టర్ క్లోజ్. ఈ అగ్నిగుండం భయంకరం. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. నిత్యం ఇక్కడే ఉండిపోవాలి నువ్వు, దేవుని దగ్గరకు వచ్చే అవకాశం లేదు. మరి ఎవరు పోతారు ఈ అగ్నిగుండంలోకి? ఇందాకేమో పాపం చేసినోడు దేవునికి దూరం అయిపోతాడు తాత్కాలికంగా అన్నాను నేను. మరి ఈ అగ్నిగుండంలో పడేవాడు ఎవడబ్బా? ఇప్పుడు 21వ అధ్యాయం చూడండి దయచేసి. ఒక చక్కని మాట గుర్తు చేస్తాను మీకు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను నేను. 21:8. మీరందరూ జాగ్రత్త వినండి. ఇప్పుడు పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఏమండోయ్, విన్నారా? ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు, ఎలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ అగ్నిగుండంలోకి అని. వ్యభిచారులు, పిరికివారు, విగ్రహారాధికులు, మాంత్రికులు, అసహ్యమైన పనులు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారట. ఇక వీడు బయటకు వచ్చే అవకాశం లేదు వీడికి. ఇంకొక మాట ఉంది బైబిల్లో, ఎవరు వెళ్తారు అని అంటే, ఇందాక 20వ అధ్యాయం చూశారుగా, మళ్ళీ రండి 20వ అధ్యాయానికి. 20వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చూడండి. అక్కడ 15వ వచనంలో ఒక మాట ఉంది. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల
వాడు అగ్నిగుండములో పడివేయబడెను. వింటున్నారా? ఆధార్ కార్డులో పేరుందేమో, ఓటర్ లిస్టులో నీ పేరుండొచ్చు, మీ చర్చి రిజిస్టర్లో నీ పేరుండొచ్చు, బాప్తీసం రిజిస్టర్లో నీ పేరుండొచ్చు, కానీ పరలోకములో జీవగ్రంథమందు నీ పేరు లేకపోతే నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. బైబిల్ చెప్తున్న మాట ఇది. జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వచ్చి ఉండాలి, అయ్యా ఆధార్ కార్డుకి నా ఆధార్ కార్డులో నా పేరు రాయించుకోవడం ఎలాగో నాకు తెలుసు, ఓటర్ లిస్టులో నా పేరు ఎలాగ రాయించుకోవాలో నాకు తెలుసు, మా చర్చి రికార్డులో నా పేరు ఎలాగ రాయించుకోవాలో నాకు తెలుసు, కానీ మరి పరలోకంలో జీవగ్రంథంలో నా పేరు ఎలాగ రాయించుకోవాలి అయ్యా కాస్త చెప్పండి అని నువ్వు అడిగితే, దీనికో పద్ధతి ఉంది. చాలా సులభమైన పద్ధతి ఒకటి ఉంది. ఈ రాత్రే నీ పేరు అక్కడ నమోదైపోద్ది కావాలనుకుంటే. ఆలస్యం ఏమి ఉండదు అక్కడ. ఒకసారి నీ పాపాలు ఒప్పేసుకొని, అయ్యా నేను పాపిని, నువ్వు నా కోసం చనిపోయావు నమ్ముతున్నా, నువ్వు నా కోసం నీ పవిత్రమైన రక్తాన్ని కార్చావని నమ్ముతున్నా, నీ రక్తంలో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచుకొని, దేవా నువ్వు నా హృదయంలోకి రా, నువ్వు నాకు రక్షకుడిగా ఉండు, నువ్వు నాకు ప్రభువుగా ఉండు, నేను నీ కోసం జీవిస్తాను ప్రభు అని నీ హృదయపూర్తిగా నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉన్న స్థలంలోనే ఓ చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకుంటే, ఆ వెంటనే తక్షణమే ప్రభు నీ పాపాలు క్షమించి నీ పేరు పరలోకంలో జీవగ్రంథం ముందు రాసిపడేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి హల్లెలూయా. అక్కడ రాసిపడేస్తాడు. ఇంకో విషయం చెప్పమంటారా? ఒక్కసారి నీ పేరు జీవగ్రంథంలో రాశారంటే ఇక ఏ నాదుడు దాన్ని తుడిసేయలేడు. ఎవడు తుడిసేయలేడు. ఇక తీస్తే ప్రభు తీయాల్సిందే కానీ ఇంకెవడు తీసేయలేడు. గొప్ప వార్త ఏంటంటే ఆయన ఎప్పుడు తీయడు. అది అట్టగా ఉంటుంది ఆ పేరు అక్కడ. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీ పేరు అక్కడ ఉందా జీవగ్రంథంలో? లేకపోతే నువ్వు ఆ నిత్య అగ్నిగుండానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతున్నా. అది మూడో రకమైన మరణం. మనం బైబిల్ ప్రకారంగా అది రెండో మరణం అన్నాడు. అక్కడికి వెళ్ళినోడు ఇంక బయటికి రాడు, మళ్ళీ దేవుని దగ్గర రావడానికి అవకాశం లేదు. ఎంత భయంకరం అండి అది. అందుకేట యేసు ప్రభు మళ్ళీ వస్తానన్నాడు. నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తాను. ఎవరైతే నా రక్తంలో కడగబడతారో, ఎవరైతే పాపాలు ఒప్పేసుకొని నన్ను అంగీకరిస్తారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతానన్నాడు యేసు ప్రభు మళ్ళీ వచ్చి. కానీ ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ఇంకా ఎందుకు రావడం లేదు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎప్పటి నుంచో ఈ మాట చెప్తున్నారు కదా, వేల సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తున్నారు. 2000 సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తా, వస్తాడని. నిజంగా వస్తాడా రాడా? వస్తాడు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా కొంతమంది ప్రభువుని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారన్నమాట, మార్పు చెందాల్సిన వాళ్ళు ఉన్నారన్నమాట. అందరూ పరలోకానికి వెళ్ళిపోవాలని ప్రభు ఆశ, అందరూ పరలోకంలో ఆయనతో ఉండాలని ఆశ. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోయి అగ్నిగుండంలో పడిపోవాలని ఆయన ఇష్టపడేవాడు కాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకనే ఆయన ఆలస్యం చేస్తారు. ఆయన వచ్చాడంటే అయిపోయినట్టు పని. యేసు ప్రభుని కలిగి ఉన్నాడు, ఆయనతో పాటు ఎత్తపడతాడు. యేసు ప్రభుని అంగీకరించినోడు, నమ్మనోడు విడిచిపెట్టబడతాడు, ఆడి నరకానికి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. మరి రాత్రి ఏం చేస్తావు? 3 రకాలైన మరణాలు ఉన్నాయి మనందరికీ. శరీర మరణం ఒకటి ఉంది, ఎప్పుడు చేస్తావో తెలియదు.
నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకుంటున్నా, వెళ్తానో లేదో నాకు తెలియదు. ఈ రాత్రి మంచం మీద అలాగే చచ్చిపోవచ్చు కూడా, అనుమానం ఏం లేదు. మీరు కూడా ఈ రాత్రి ఈ కూడికి అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్దామని అనుకుంటున్నారు. వెళ్తారో లేదు ఎవడికి తెలుసు, అనుకోవడమే ఒక ఆశ. మన జీవితం ఆయన చేతిలో ఉంది. దేవుడు నీకు అవకాశం ఇస్తే క్షేమంగా ఇంటికి వెళ్తావు, అంతే. కానీ నువ్వు చావకముందే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నువ్వు అంగీకరిస్తే నువ్వు పరలోక రాజ్యంలో నిత్యము యేసు ప్రభుతో ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదని మన పెద్దయ్య గారు, జోషయ్య గారు ఈ చక్కని ఏర్పాటు చేశారు, ఈ కూడికలు. ఆ మాటకు వస్తే చీరాల్లో ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదని వారి ఆశ. అందుకనే ప్రతి సంవత్సరం ఈ ఏర్పాటు జరుగుతుంది మన కోసం. పట్టణస్థుల క్షేమము కొరకై ఈ ఏర్పాటు జరుగుతుంది. నువ్వు మైకులో ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు సుమా. రోడ్డు మీద వింటున్నావా, మీ ఇంట్లోంచి వింటున్నావా, నువ్వు కారులో కూర్చొని ఆటోలో కూర్చొని వింటున్నావా నాకు తెలియదు. కానీ ఈ రాత్రి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను కూడా ఆయనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళిపోవాలని యేసుప్రభు ఆశపడుతున్నాడు. అందుకని ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ప్రయాసపడి భారం మోసుకొని చిన్నవారులారా నా దగ్గర రండి అంటున్నాడు ఆయన. నేను మీకు రక్షణ ఇస్తాను, మీ పాపాలు క్షమిస్తాను, మిమ్మల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకుంటాను, మీ పేరు జీవగ్రంథమందు రాసుకొని మీకు ఆ నిత్య జీవాన్ని ప్రసాదిస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి. నువ్వెవరివైనా సరే, ఇక్కడ కూర్చున్నా బయట ఉన్నా, ఈ రాత్రి ప్రభు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ప్రభు దగ్గరకు వస్తావా? చిన్న ప్రార్థనే, ఎక్కువ అక్కర్లేదు. ప్రభు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంలో కడుక్కో, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, ప్రభు క్షమిస్తాడు. మ్యూజిషియన్స్ కావాలి నాకు, నేను ఒక చిన్న పల్లవి పడదాం అనుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడోళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు లెగొద్దు. చిన్న ప్రార్థన. ప్రభా, పాపినైన నన్ను క్షమించు దేవా, నీ రక్తంలో నన్ను కడిగి నాకు ఒక అవకాశం ఇవ్వు ప్రభువా. నేను అగ్నిగుండానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు దేవా, నీతో పాటు పరలోకానికి రావాలని ఇష్టపడుతున్నాను దేవా, నాకు ఒక అవకాశం ఇవ్వు. నేను ఒకప్పుడు నీతో ఉండినోండే, మధ్యలో ఒక పాపానికి అలవాటైపోయి లోనైపోయి నేను నీకు దూరం అయిపోయాను ప్రభువా. మళ్ళీ నీ దగ్గర రావాలనుకుంటున్నాను. నీ దగ్గర ఈ అవకాశం ఉందని నాకు అర్థమైపోయింది. దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అలాగ ప్రార్థన చేస్తున్న వాళ్ళు మీ చేతి చూపించండి ఒకసారి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. మీ చేతులు కనపడుతున్నాయి. దయచేసి నేను దూరంగా ఉన్నవాళ్ళు నాకు కనపట్లేదు. చేతులు ఎత్తిన వారు అందరూ ఒకసారి లేచి నిలబడండి అమ్మా ప్లీజ్. దయచేసి చేతులు ఎత్తిన వారు లేచి నిలబడండి. ప్రభు కోసం చేస్తున్నారు ఈ పని. మీరు ఎవరెవరైతే చేతులు ఎత్తారో, నాకు యేసు ప్రభు కావాలి, నా పాపాలు క్షమించబడాలి, నేను నరకానికి వెళ్ళకూడదు, నేను పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నా అనుకున్న వాళ్ళు మీరున్న స్థలంలో లేచి నిలబడండి ప్లీజ్. మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన నేను చేస్తాను. ఎందుకంటే రేపు మనకి ఈ కూడిక ఉండదు. ఇదొక మంచి అవకాశం. నేను ఒక చిన్న పల్లవి పాడుతూ ఉండగా నిలబడ్డోళ్ళందరూ ఈ స్టేజ్ దగ్గర రండి అమ్మా. నిలబడ్డోళ్ళందరూ ముందుకు వచ్చేయండి దయచేసి. ఈ స్టేజ్ దగ్గర రండి అందరూ. నిలబడ్డోళ్ళు ముందుకు వచ్చేయండి, సిగ్గుపడబాకండి. ముందుకు వచ్చేయండి అందరూ. నిలబడ్డోళ్ళు ముందుకు వచ్చేయండి, కూర్చోబాకండి. నిలబడ్డోళ్ళు ముందుకు వచ్చేయండి ప్లీజ్.
మానవులెంతో చెడిపోయిరి, మరణించెదమని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదమని తలపోయక. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదని వారెరుగారు. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేను. గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఇంకెవరైనా సరే మంచి అవకాశం ఈ రాత్రి. మీరు సిగ్గుపడబాకండి. చేతులెత్తి నిలబడిన వారు, మళ్ళీ కూర్చున్న వారు దయచేసి లేచి ముందుకు రండి. రేపు మనకి ఈ ప్రార్థన ఉండదు, రేపు ఇక అవకాశం ఉండదు. ప్రభు నిన్ను ప్రేమించి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకెవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, నా పాపాలు ఒప్పేసుకుంటున్నాను, నాకు యేసు ప్రభు కావాలని నువ్వు చెప్తే దయచేసి ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాం. బయట రోడ్డు మీద ఇళ్ళల్లో ఉండి వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ పాపములు క్షమించి మిమ్మల్ని తన బిడ్డగా చేసుకుంటాడు. ఒక ప్రత్యేకమైన ప్రార్థన కావాలనుకున్నోళ్ళు హయ్యర్పేటలో ఉన్న ఎబినేజర్ మందిరానికి రండి, అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తారు. లేదా ఈ రాత్రి ఇక్కడికి వచ్చినా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడాను దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ముందుకు వచ్చి నిలబడ్డ వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయన. నిజంగా ఎంత ప్రేమగలనుడి ప్రభువా. మేము నశించటం మీకు ఇష్టం లేక, మేము నరకానికి వెళ్ళడం ఇష్టం లేక, ఈ రాత్రి మాకు మరొక అవకాశాన్ని మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఎంతమంది అయితే నీ అందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పేసుకోండి, మిమ్మల్ని అంగీకరిస్తూ ధైర్యంగా ముందుకొచ్చి నిలబడ్డారో, ఈ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. నీ రక్తంలో వీరిని కడుక్కుంటున్నందుకు వందనాలు. ఈ క్షణమందే వీరి పేర్లు జీవకిరణమందు రాసుకుంటున్నందుకే నీకు స్తోత్రం దేవా. నిత్య రాజ్యానికి వీరిని వారసులుగా చేసుకుంటున్నందుకు నీకు వందనాలు. నీ ఆత్మచేత అభిషేకించండి, బలపరచండి. నీ కొరకు గొప్ప సాక్షులుగా జీవింపజేసుకొని మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. సిగ్గుతో భయముతో ఎవరైతే నిలబడలేక ముందుకు రాలేక వారున్న స్థలంలోనే ప్రార్థన చేస్తున్నారో, అట్టి వారిని కూడా మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు. వారిని కూడా క్షమిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.